ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు ఫ్యూ కంపారిజన్ పాయింట్స్ బిట్వీన్ ఆస్పిరిన్ అండ్ సెలికాక్సిబ్ గురించి మాట్లాడుకుందాం. సెలికాక్సిబ్, ఓకే, ఇవి రెండు సైక్లోఆక్సిజనేస్ ఇన్హిబిటర్సే. ఓకే, సైక్లోఆక్సిజనేస్ ఇన్హిబిటర్సే. ఆస్పిరిన్ ఇర్రివర్సిబుల్ ఇన్హిబిటర్, ఇర్రివర్సిబుల్ సైక్లోఆక్సిజనేస్ ఇన్హిబిటర్. సెలికాక్సిబ్ వచ్చేసరికి రివర్సిబుల్ ఇన్హిబిటర్. ఇది సైక్లోఆక్సిజనేస్ 1 అండ్ 2 రెండింటిని ఇన్హిబిట్ చేస్తుంది. ఇది సైక్లోఆక్సిజనేస్ 2ని మాత్రమే సెలెక్టివ్గా ఇన్హిబిట్ చేస్తుంది. ఇట్ ఈస్ సెలెక్టివ్. ఓకే, ఇది సైక్లోఆక్సిజనేస్ 1 సైక్లోఆక్సిజనేస్ 2 రెండింటిని ఇన్హిబిట్ చేస్తుంది. దీంట్లో ప్రాఫిట్ ఏంటి, సెలికాక్సిబ్ ప్రాఫిట్ ఏంటంటే మనకు సైక్లోఆక్సిజనేస్ 1ని స్పేర్ చేస్తుంది. ఇట్ స్పేర్ సైక్లోఆక్సిజనేస్ 1 అండ్ సైక్లోఆక్సిజనేస్ 2 ని మాత్రమే ఇన్హిబిట్ చేస్తుంది. సైక్లోఆక్సిజనేస్ 2ని ఇన్హిబిట్ చేయడం వల్ల మనకి డిక్రీజింగ్ ఇన్ఫ్లమేషన్. సైక్లోఆక్సిజనేస్ 1ని స్పేర్ చేయడం వల్ల మనకి 2 యాక్టివిటీస్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ ఏంటిదంటే ఇట్ డిక్రీజెస్ ప్లేట్లెట్, దీంట్లో పాజిటివ్ ఏంటిదంటే మనకి సైక్లోఆక్సిజనేస్ 1 వల్ల మనకి అరకిడోనిక్ యాసిడ్ నుంచి మనకి ప్రోస్టాగ్లాండిన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. అరకిడోనిక్ యాసిడ్ నుంచి థ్రాంబాక్సిన్ A2 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ప్రోస్టాగ్లాండిన్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ గ్యాస్ట్రిక్ మ్యూకోజా. సో దేర్ ఇస్ డిక్రీజ్ రిస్క్ ఆఫ్ అల్సర్ ఫార్మేషన్ విత్ సెలికాక్సిబ్ యూస్. ఓకే, కాకపోతే వాట్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్, థ్రాంబాక్సిన్ A2 కూడా సింథసిస్ అవుతుంది కాబట్టి ఇట్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ ప్లేట్లెట్ అగ్రిగేషన్ and increase risk of vascular tone. So this is the side effect, increase risk of thrombosis with సెలికాక్సిబ్ తోటి ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ థ్రాంబోసిస్. అండ్ అంతేకాకుండా సెలికాక్సిబ్ ఈస్ ఏ సల్ఫా డ్రగ్. సెలికాక్సిబ్ ఈజ్ ఏ సల్ఫా డ్రగ్ కాబట్టి మనకి సల్ఫా ఎలర్జీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిది, ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ థ్రాంబోసిస్ అండ్ ఎలర్జీ యాజ్ ఇట్ ఈస్ ఏ సల్ఫా డ్రగ్. యూజెస్ ఎక్కడంటే మనకి ఇన్ఫ్లమేటరీ వాటిలలో యూజ్ అవుతాయి. ఇన్ఫ్లమేటరీ ఏంటి, రుమేటెడ్ ఆర్థరైటిస్ ఒకటి, ఆస్టియోఆర్థరైటిస్ అండ్ ఆస్టియోఆర్థరైటిస్. అదే ఇప్పుడు ఆస్పిరిన్ దగ్గరికి వస్తే ఇట్ ఈస్ అన్ ఇర్రివర్సిబుల్ సైక్లోఆక్సిజనేస్ 1 and 2 ఇన్హిబిటర్. సో మనకి డిక్రీస్ పీజీ, డిక్రీస్ ప్రోస్టాసైక్లిన్స్ అండ్ డిక్రీస్ థ్రాంబాక్సిన్ A2. డిక్రీస్ థ్రాంబాక్సిన్ A2 వల్ల ప్లేట్లెట్ అగ్రిగేషన్ అనేది స్టాప్ అవుతుంది. కాకపోతే డిక్రీస్ పీజీస్ వల్ల మనకి గ్యాస్ట్రిక్ మ్యూకోసా ప్రొటెక్షన్ అనేది పోతుంది. సో ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ అండ్ ఇట్ ఈస్ ఏంటిది ప్లేటెట్ అగ్రిగేషన్ ఇన్హిబిట్ చేసుకుంటే మనకి హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకే, డిక్రీస్ ప్లేటెట్ అగ్రిగేషన్ కాబట్టి ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. అంతేకాకుండా వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్కి వచ్చేసరికి నేను ఒక నిమోనిక్ పెట్టుకున్నాను. వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ అంటే AUNT, ఏ అంటే ఆస్పిరిన్ ఇండ్యూస్డ్ ఆస్తమా. నెక్స్ట్ అక్యూట్ కిడ్నీ ఇంజరీ ఆర్ అక్యూట్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్. ఇవి వచ్చేసరికి అల్సర్స్ ఇన్ GIT. వచ్చేసరికి నేసల్ పాలిప్స్. టీ వచ్చేసరికి టినిటస్ డ్యూ టు 8th cranial nerve involvement. Normally aspirin with nasal polyps plus asthma, it is called a Samter's triad. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యూజెస్కి వచ్చేసరికి యూజెస్ ఆఫ్ ఆస్పిరిన్ వచ్చేసరికి మనకి 2 types ఉంటాయి, బేస్డ్ ఆన్ డోస్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ కార్డియోవాస్కులర్ సిస్టంలో నేను దాన్ని CAST అని గుర్తుపెట్టుకున్నాను. CA అంటే కొరోనరీ ఆర్టరీ స్టెంటింగ్. ఓకే, కొరోనరీ ఆర్టరీ స్టెంటింగ్ అండ్ థ్రాంబోటిక్ స్ట్రోక్ని ప్రివెంట్ చేయడానికి అంటే ప్రొఫైలాక్సిస్ లెక్క వాడతాం. ప్రొఫైలాక్సిస్ ఫర్ థ్రాంబోటిక్ స్ట్రోక్ అండ్ స్టెంటింగ్ ఇన్ కరోనరీ ఆర్టరీ. నెక్స్ట్ డోస్ పరంగా చూస్తే త్రీ యూజెస్ ఉంటాయి, లో డోస్ ఆస్పిరిన్, మీడియం డోస్ ఆస్పిరిన్ అండ్ హై డోస్ ఆస్పిరిన్. లో డోస్ ఆస్పిరిన్ అనేది మనకి ఇట్ ఇన్హిబిట్స్ ప్లేట్లెట్ అగ్రిగేషన్. మీడియం డోస్ వచ్చేసరికి ఇట్ ఈస్ యాంటీపైరెటిక్ అంటే ఫీవర్ని తక్కువ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ డిక్రీస్ పెయిన్, అనాలజెసిక్. హై డోస్ ఆస్పిరిన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఏంటిది
హైడోస్ ఆస్పిరిన్ అనేది మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ లెక్క వాడచ్చు, యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఓకే, ఆస్పిరిన్ తోటి వచ్చే ఇంకో సైడ్ ఎఫెక్ట్. వాట్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆస్పిరిన్? ఆస్పిరిన్ తోటి వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఎర్లీగా రెస్పిరేటరీ ఆల్కలోసిస్. లేట్లీ ఇట్ కాజెస్ మిక్స్డ్. ఓకే, లేట్గా ఏమవుతుందంటే మిక్స్డ్ మెటబాలిక్ అసిడోసిస్ ప్లస్ రెస్పిరేటరీ ఆల్కలోసిస్. ఓకే, ఎర్లీగా రెస్పిరేటరీ ఆల్కలోసిస్ followed by mixed metabolic acidosis and alkalosis. Okay, these are the comparison between aspirin and celecoxib, which are cyclooxygenase inhibitors. Next, other cyclooxygenase inhibitors. అంటే నార్మల్లీ మనకు cyclooxygenase inhibitors వచ్చేసరికి COX1 and 2 inhibitors and COX2 inhibitors. COX2 inhibitors వచ్చేసరికి celecoxib, COX1 and 2 inhibitors వచ్చేసరికి రివర్సిబుల్ అండ్ ఇరివర్సిబుల్ ఉంది. ఇరివర్సిబుల్ వచ్చేసరికి ఆస్పిరిన్, వన్ అండ్ ఓన్లీ ఆస్పిరిన్. రివర్సిబుల్ వచ్చేసరికి ఇది NSAIDs. రివర్సిబుల్ వచ్చేసరికి ఇండియా అని గుర్తుపెట్టుకున్నా, IND. అది వచ్చేసరికి ఇబుప్రోఫెన్, ఇండోమిథాసిన్, డైక్లోఫినాక్, అండ్ N వచ్చేసరికి నాప్రాక్సెన్. ఓకే, నాప్రాక్సెన్, ఇబుప్రోఫెన్, ఇండోమిథాసిన్, డైక్లోఫినాక్ అండ్ నాప్రోసెన్. ఇది ఇరివర్సిబుల్ వచ్చేసరికి ఆస్పిరిన్. సైక్లోఆక్సిజనేస్ 2 ఇన్హిబిటర్ వచ్చేసరికి సెలికాక్సిబ్. మనం ఆస్పిరిన్ అండ్ సెలికాక్సిబ్ చూసాము. ఇప్పుడు NSAIDs గురించి చదువుకుందాం. ఓకే, NSAIDs. ఓకే, NSAIDస్కి ఎగ్జాంపుల్స్ ఏంటిదంటే IND. అది వచ్చేసరికి ఇండోమిథాసిన్, ఇబుప్రోఫెన్, N వచ్చేసరికి నాప్రాక్సిన్, డి వచ్చేసరికి డైక్లోఫినాక్. ఓకే, డైక్లోఫినాక్. మనకి ఒకటి ఇప్పుడే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండోమిథాసిన్ ఈజ్ యూజ్డ్ టు క్లోజ్ patent ductus arteriosus. It helps in closing of the patent ductus arteriosus. NSAIDs are reversible cyclooxygenase 1 and 2 inhibitors. Thereby కాబట్టి NSAIDs cyclooxygenase 1 and 2 ని ఇన్హిబిట్ చేస్తుంది. thereby decreasing prostaglandin synthesis. ఓకే, thereby prostaglandin synthesis చేయడం వల్ల inhibit prostaglandin synthesis చేయడం వల్ల it is used for antipyretic, anti-inflammatory and analgesic. Okay, analgesic, anti-inflammatory and antipyretic. Okay, but as it decreases the prostaglandin synthesis, it causes GI ulcers. Okay, GI ulcers, bleed or renal కి సంబంధించి ischemia or decrease renal blood flow, decrease GFR and lead to acute interstitial nephritis, drug induced. ఓకే, డ్రగ్ ఇండ్యూస్డ్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్. అదే బ్లడ్లో అంటే హిమటాలజికల్ ఏం చేస్తే ఇట్ కాజెస్ ఏప్లాస్టిక్ అనీమియా. ఓకే, ఇది మనకి ఇన్హిబిట్స్ ద ప్రోస్టాగ్లాండిన్ సింథసిస్. ఇట్ ఈస్ అ రివర్సిబుల్ ఇన్హిబిటర్ ఆఫ్ COX1 and 2, బట్ ఇట్ ఈస్ రివర్సిబుల్. GA దాంట్లో ఇట్ కాజెస్ అల్సరేషన్స్ అండ్ బ్లీడ్. రీనల్ దాంట్లో ఇట్ కాజెస్ అక్యూట్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అండ్ ఇట్ decreases the renal blood flow and decreases GFR, and in blood low it causes aplastic anemia. These are about NSAIDs. Okay, thank you for your patience listening.